వెల్కమ్ టు రామ్జీ వెబ్. నేను మీ రామ్మోహన్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వచ్ఛతా పక్వాడా 2024 నిర్వహణ గురించి మాట్లాడుకుంటున్నాం. సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు కూడా ప్రతి పాఠశాలలో నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. స్వచ్ఛతా పక్వాడా యొక్క స్లోగన్ క్లీన్ ఇండియా అండ్ గ్రీన్ ఇండియా. అదేంటో ఒకసారి చూద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వారు ఇచ్చినటువంటి సజెస్టెడ్ యాక్షన్ ప్లాన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించాల్సినటువంటి కార్యక్రమాలు. దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ కూడా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకి ఇచ్చి ఉన్నారు. దాన్ని అనుసరించి డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారికి కూడా మనకి ప్రొసీడింగ్ ఇచ్చి ఉన్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్లో కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఆ పాయింట్స్ అన్నిటి కూడా డే వైజ్గా మనకి ఇచ్చారు. ప్రతిదీ కూడా మనం చేసినటువంటి ప్రతి యాక్టివిటీ కూడా గూగుల్ డ్రైవ్ ఆర్ గూగుల్ ట్రాకర్లో మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఇచ్చినటువంటి సజెస్టెడ్ యాక్షన్ ప్లాన్ ఏంటో మనం డే వైజ్గా చూద్దాం. చూడండి, ఇక్కడ ద డీటెయిల్స్ ఆఫ్ గూగుల్ ట్రాకర్ అండ్ డ్రైవ్ విల్ బి ఇంటిమేటెడ్ లెటర్ అన్నారు. మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి అది పంపిస్తారు కనుక మన పాఠశాల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు మనం ఆ ట్రాకర్లో, ఆ డ్రైవ్లో మనం సబ్మిట్ చేయాలి. సో డే వైజ్ షెడ్యూల్ ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చినటువంటి యాక్షన్ ప్లాన్ డే వైజ్. సో 1 సెప్టెంబర్ మనం స్వచ్ఛతా శపథ్ డే అంటే ప్రతిజ్ఞ డేగా మనం జరుపుకోవాలి. అంటే పాఠశాలలో ఉన్నటువంటి టీచర్లు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఆ స్వచ్ఛత పక్వాడా సంబంధించినటువంటి ప్లెడ్జ్ ఉంటుంది. మీకు చివరిలో నేను చూపిస్తాను. అది ఆ ప్లెడ్జ్ అనేది మనం పిల్లలతో చెప్పించాలి. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి పాఠశాల స్థాయి వరకు కూడా వారి స్థాయిలలో ఈ స్వచ్ఛతా పక్వాడా సంబంధించినటువంటి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కొన్ని బ్యానర్స్ కానీ, పోస్టర్స్ కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి చూడండి, ఎలక్ట్రానిక్ బ్యానర్స్ మే బీ క్రియేటెడ్ అండ్ అప్లోడెడ్ ఆన్ ద డిపార్ట్మెంటల్ స్టేట్ వెబ్ పోర్టల్స్లో కూడా మనం దీనికి సంబంధించిన వివరాలు, అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేయాలి. అంటే వైడ్ పబ్లిసిటీ ఇవ్వాలి దీనికి సంబంధించి. ఏదైతే మనం చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఫొటోస్, వీడియోస్ మనం గూగుల్ డ్రైవ్లో సబ్మిట్ చేయాలి. అయితే మన పాఠశాల నిర్వహించాల్సింది ఏంటంటే దీనికి సంబంధించిన పిల్లలందరి చేత ఈ ప్రతిజ్ఞ చేయించాలి. అది ముఖ్యమైన అంశం. అలాగే రెండో రోజు అంటే సెప్టెంబర్ 2, 3 మనం చూసినట్లయితే స్వచ్ఛతా అవేర్నెస్ డే. సో ఎస్ఎంసి వాళ్ళతో, పేరెంట్ టీచర్స్ అసోసియేషన్తో మనం మీటింగ్ కండక్ట్ చేసి ముఖ్యమైన అంశాల గురించి డిస్కస్ చేయాలి. అదేంటో చూద్దాం ఒకసారి. చూడండి, క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్ అండ్ ప్రమోట్ వాటర్ కన్జర్వేషన్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి ముఖ్యంగా ఈ అంశాల గురించి మనం పేరెంట్ టీచర్ అసోసియేషన్, పేరెంట్ టీచర్ మీటింగ్లో ఖచ్చితంగా డిస్కస్ చేయాలి. సో పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ టు ఎంకరేజ్, ఇన్స్పైర్ దెమ్ ఫర్ హైజీన్ అండ్ శానిటేషన్ ఇన్ ద స్కూల్ యాజ్ వెల్ యాజ్ హోమ్. అంటే పాఠశాలనే కాకుండా ఇంటి దగ్గర కూడా ఈ ప్రాక్టీసెస్ చేయాలి వాళ్ళు ఖచ్చితంగా. అందుకనే మీటింగ్స్ కండక్ట్ చేసి మనం వీటి గురించి ఇన్ఫర్మేషన్ అనేది చక్కగా వాళ్ళకి ఇవ్వాలి మనం. అలాగే అడాప్షన్ ఫర్ వాష్ ఫెసిలిటీస్, అంటే మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి కార్నర్లో కూడా ఈ హ్యాండ్ వాష్ ఫెసిలిటీ ఉందా లేదా, డైలీ క్లీనింగ్ జరుగుతుందా లేదా, అలాగే టాయిలెట్స్, యూరినల్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటున్నామా లేదా, అలాగే ప్రాపర్ వెంటిలేషన్ ఉందా లేదా, అంటే ఈ అంశాలన్నీ కూడా మనం టీచర్లు అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా విజిట్ చేసి ఒకవేళ ఏమైనా చిన్న గ్యాప్స్ ఉన్నట్లయితే ఆ గ్యాప్స్ని ఫుల్ఫిల్ చేసేందుకు మనం ఒక యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకోవాలి. రన్నింగ్ వాటర్ ఉంటుందా లేదా ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. అదేవిధంగా మనకి ఇప్పుడున్నటువంటి కరెంట్ ప్రోగ్రాము జల్ శక్తి అభియాన్లో భాగంగా కూడా మనం ఈ క్యాంపెయిన్ అనేది నిర్వహించుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, టాయిలెట్స్, ఎండిఎం కిచెన్, క్లాస్ రూమ్, ఫ్యాన్స్, డోర్స్ ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయా లేదా, ఒకవేళ నీట్గా లేకపోతే నీట్గా ఉంచుకునేందుకు ప్రయత్నం చేసేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. దానికి సంబంధించినటువంటి వివరాలు మనం ఒక డాక్యుమెంటేషన్ రూపంలో రాసి లేదా ఫొటోస్ తీసుకొని మనం గూగుల్ డ్రైవ్లో కానీ, గూగుల్ ట్రాకర్లో కానీ సబ్మిట్ చేస్తాం. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చారు.
సో అదే ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పారంటే ఇక్కడ ఆల్ కైండ్స్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్ లైక్ బ్రోకెన్ ఫర్నిచర్, అన్యూజబుల్ ఎక్విప్మెంట్, ఇవన్నీ కూడా పాఠశాల ప్రెమిసెస్లో లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఖచ్చితంగా వాటన్నిటిని రిమూవ్ చేయాలి. నెక్స్ట్ 4th డే అండ్ 5th డే చూసినట్లయితే కమ్యూనిటీ అవుట్రీచ్ డేస్. దీనికి సంబంధించినటువంటి టీచర్స్ అంటే పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ నియర్ బై విలేజెస్ని విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి ఈ శానిటేషన్ గురించి కానీ, అలాగే టాయిలెట్స్ యూసేజ్ గురించి కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ వర్క్ ఇన్ దేర్ ఏరియాస్, అంటే ఈ వాటర్ వేస్ట్ కాకుండా ఉండేటటువంటి కార్యక్రమాల గురించి అయితేనేమి వీటన్నిటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దాని టీచర్స్ కూడా వెళ్ళాలి. అదేవిధంగా 5th టీచర్స్ డే కనుక టీచర్స్ డే మే బీ సెలబ్రేట్ అప్రోప్రియేట్లీ ఇన్ ద స్కూల్ అని కూడా ఇచ్చున్నారు ఇక్కడ మనకి. కాబట్టి టీచర్స్ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ని విజిట్ చేసి వాళ్ళకి అవగాహన కల్పించాలనేది ఇక్కడ ముఖ్య అంశం. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మనం సబ్మిట్ చేయాలి. అలాగే 6th డే అంటే ఫ్రైడే ఇక్కడ గ్రీన్ స్కూల్ డ్రైవ్ డే అని మనకి ఇచ్చారు. స్టూడెంట్స్ మే బీ ఆస్క్డ్ టు కమ్అవుట్ విత్ ఇమాజినేటివ్ స్లోగన్స్, పోస్టర్స్, పాంప్లెట్స్ వీటి తయారు చేసుకొని మనం అంటే చూడండి వాటర్ కన్జర్వేషన్ సంబంధించి, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మనం యూజ్ చేయకూడదు అనే సంబంధించినటువంటి బ్యానర్స్ డిస్ప్లే చేయించడం, స్కూల్ ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయించడం, అలాగే విలేజెస్ టౌన్ వాల్స్ మీద పేస్ట్ చేయించడం, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మనం. ఈ విషయాలు మనం 6th డే నిర్వహించుకోవాలి. సో ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే మనం ప్రతి స్టూడెంట్ కూడా ప్రతిరోజు కనీసం 1 లీటర్ నీళ్ళని వేస్ట్ చేయకుండా చూసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇక చూడండి, టు హెల్ప్ ఎవ్రీ స్టూడెంట్ టు సేవ్ అట్లీస్ట్ 1 లీటర్ ఆఫ్ వాటర్ పర్ డే. అది మనం ఖచ్చితంగా పిల్లలకి ఈ నీటి యొక్క అంటే ఈ వాటర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసి ఎక్కడైతే వేస్ట్ అవుతుందో అక్కడ వేస్ట్ కాకుండా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలని విద్యార్థులకు మనం సూచించాలి. సో నెక్స్ట్ 7th and 8th డే ఏం చేయాలంటే స్వచ్ఛత పార్టిసిపేషన్ డేస్. అంటే ఇక్కడ కాంపిటీషన్స్ మనం కండక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కాంపిటీషన్ కెన్ బి హెల్డ్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్, బ్లాక్ లెవెల్, క్లస్టర్ లెవెల్. సో వారి పరిధిలో కొన్ని ముఖ్య అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఈ స్వచ్ఛ పక్వాడ సంబంధించి ఇందులో కొన్ని ఐటమ్స్ తీసుకొని సపోజ్ స్వచ్ఛత గురించి కానీ, వాటర్ గురించి కానీ, ఇట్లా ఏవైనా కొన్ని అంశాలు తీసుకొని మనం ఎస్ఏ, స్లోగన్స్, ఎలక్యూషను, క్విజ్, పెయింటింగ్ కాంపిటీషన్ మనం నిర్వహించుకోవాలి. దానికి సంబంధించినటువంటి ప్లాన్ కూడా మనం తయారు చేసుకోవాలి. అంటే పాఠశాల స్థాయిలో చేసుకోవచ్చు, కాంప్లెక్స్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మనం కండక్ట్ చేసుకోవచ్చు అని క్లియర్గా ఇక్కడ ఇచ్చున్నారు, మనం గమనించాలి. అలాగే 9th and 10th డే కూడా ఏం చేయాలో చూడండి, హ్యాండ్ వాష్ డేస్. ఇది మనం పాఠశాలలో రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఈ హ్యాండ్ వాష్ సంబంధించినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ పిల్లలకి డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలి. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూడండి, బ్యారియర్ ఫ్రీ యాక్సెస్ టు ద డ్రింకింగ్ వాటర్ అండ్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ ఫర్ దివ్యాంగ్ స్టూడెంట్స్ మే బీ రివ్యూడ్ అండ్ ఎన్ష్యూర్డ్. అంటే ఖచ్చితంగా మరి ఈ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ సంబంధించి డ్రింకింగ్ వాటర్ వాళ్ళకి అందుబాటులో ఉందా లేదా, అలాగే టాయిలెట్స్ కూడా ర్యాంప్ సౌకర్యం ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఎన్ష్యూర్ చేసుకోవాలి. సో ఏవైనా గ్యాప్స్ ఉంటే మనం ఫుల్ఫిల్ చేసుకునేందుకు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి. సో వేస్టేజ్ ఆఫ్ వాటర్ లేకుండా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఏదైతే మనం వేస్ట్ వాటర్ ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ సంబంధించినటువంటి మనం ఏదైతే అంటే హ్యాండ్ వాష్ దగ్గర వాటర్ కడుక్కున్నటువంటి నీళ్ళని గార్డెన్కి మళ్లించేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఈ వాటర్ ద్వారా వచ్చేటటువంటి డిసీజెస్, అలాగే ఆ డిసీజ్ సంబంధించినటువంటి అవగాహన పిల్లల్లో కలిగేటట్టు మనం ఆ రోజు ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఓరల్ హైజీన్ గురించి కూడా మనం పిల్లలకి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇది 9th and 10th డే మనం నిర్వహించుకోవాల్సిన కార్యక్రమాలు. ఈ 2 రోజులకు సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు 9వ తేదీ, కొన్ని కార్యక్రమాలు 10వ తేదీ మనం ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ 11th సెప్టెంబర్ మనం చూసినట్లయితే పర్సనల్ హైజీన్ డే. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు మనం చూడండి ఇక్కడ ఇచ్చారు. ఆడియో విజువల్ ప్రోగ్రామ్ టు బి అండర్టేకెన్ టు ద మోటివేట్ స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ అండ్ అదర్ ఫర్ మెయింటైనింగ్ క్లీన్లీనెస్. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం కొన్ని స్కిట్స్ కానీ లేదా టీవీలో జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకు చూపించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, మనం మంచి అంటే క్లీన్ వాటర్ తీసుకోవాలని, అలాగే వేరింగ్ క్లీన్ క్లాత్స్, నో స్ప్లిట్టింగ్ ఇన్ ద ఓపెన్, అంటే ఓపెన్ ప్లేస్లో మనం ఉమ్మి వేయకూడదని, ఇలాంటి సంబంధించినటువంటి అది చూడండి ఇక్కడ వేరింగ్ షూస్, స్లిప్పర్స్. సో వ్యక్తిగత పరిశుభ్రత సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు మనకు ఉంటాయో అవన్నీ కూడా
విద్యార్థులకు కానీ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకు సంబంధించి కానీ మనం తెలియజేయాలి. ఆ సంబంధించినటువంటి వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకి టీవీలో చూపించి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించాలి అనేది మనకి క్లియర్గా ఇచ్చారు ఇక్కడ. సో టాయిలెట్స్ యూజ్ చేయడం ఎలా యూజ్ చేయాలి, డ్రింకింగ్ వాటర్ మనం ఎలా ప్రాపర్గా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం ఇక్కడ తెలియజేయాలి. అలాగే నెక్స్ట్ 12th డే స్వచ్ఛత స్కూల్ ఎగ్జిబిషన్ డే, ఏదైతే మనం కాంపిటీషన్స్ కండక్ట్ చేసామో దానికి సంబంధించినటువంటి ఎస్ఏ, స్లోగన్, పోయం రైటింగ్, పెయింటింగ్, క్విజ్, ఇవన్నీ కూడా మనం ఆ రోజు ఫోటోగ్రాఫ్స్, కార్టూన్స్ కానీ ఇవన్నీ కూడా మనం పాఠశాలలో డిస్ప్లే చేయాలి, మనం ఎగ్జిబిషన్ చేయాలి. మనకు సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే ఎస్ఎంసీ మెంబర్స్ కానీ పేరెంట్స్ కానీ ఇన్వైట్ చేసి మన పిల్లలు తయారు చేసినటువంటి ఆ ఎగ్జిబిషన్లో చూపించినటువంటి అన్ని యాక్టివిటీస్ వాళ్ళకి చూపిస్తే చాలా బాగుంటుంది. ఈ విషయాలు మనం 12th చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, స్టేట్ మే డాక్యుమెంట్ సమ్ ఆఫ్ దీస్ ఎగ్జిబిట్స్ కూడా అన్నారు. కాబట్టి మనం డాక్యుమెంటేషన్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ 13th and 14th డే ఏం చేయాలో చూడండి ఒకసారి. స్వచ్ఛత యాక్షన్ ప్లాన్ డేస్, ఇదేంటంటే ఎస్ఎంసి టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్, పేరెంట్స్ అండ్ లోకల్ పీపుల్. అండ్ అంటే మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకున్న తర్వాత కూడా ఒకసారి కూర్చొని సో ఇంకా మనం ఏం చేయొచ్చు, కొత్త అంశాలు ఏం చేయొచ్చు అంటే ఈ స్వచ్ఛత పక్కవాడలో మనం తీసుకున్న నిర్ణయాలు కానీ లేకపోతే ఈ స్వచ్ఛత గురించి మనం క్రియేటివ్ ఐడియాస్ కానీ మనం షేర్ చేసుకోవచ్చు. అలాగే మన పాఠశాలలో ఉన్నటువంటి స్కూల్ క్యాబినెట్, అలాగే మనం అనుకుంటాం పాఠశాలలో బాలల సంఘాలని, వాళ్ళు ఏదైనా కొత్తగా క్రియేటివిటీగా కొన్ని అంశాలు సూచించినట్లయితే అవన్నీ మనం నోట్ చేసుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వాళ్ళకి కానీ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ మనం పంపించవచ్చు. ఇవి మనకు నచ్చాయి, ఇవి ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఈ యాక్షన్ ప్లాన్ చాలా బాగుందని చెప్పేసి మనం కొన్ని తయారు చేసి వాళ్ళకి మనం అది పై అధికారులకు పంపిస్తే ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రీచ్ అవుతాయి. సో నెక్స్ట్ 15th ఎవరైతే ఈ కాంపిటీషన్లో బాగా పార్టిసిపేట్ చేశారో, తల్లిదండ్రులు అయితేనేమి, టీచర్లు అయితేనేమి, అలాగే పేరెంట్స్ అయితేనేమి, ఈ పెయింటింగ్, ఎస్ఏ, డిబేట్ అండ్ క్విజ్, స్లోగన్ కాంపిటీషన్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలి. అందుకనే లాస్ట్ డేని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ డేగా మనకి ఇచ్చారు. సో ఈ మొత్తం సంబంధించినటువంటి కార్యకలాపాలని మనం ఫొటోస్ రూపంలో, వీడియోస్ రూపంలో మనం భద్రపరచుకొని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చినటువంటి గూగుల్ ట్రాకర్ ఆర్ గూగుల్ డ్రైవ్లో మనం సబ్మిట్ చేయాలి. సో అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ రామ్మోహన్. అయితే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు రూపొందించేందుకు నాకు సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.